ఏపీలో వంట గ్యాస్ కొరత పొంచి ఉంది. మరో 5 రోజులకు మాత్రమే గ్యాస్ నిల్వలు ఉన్నాయి. ఈ విషయాన్ని కలెక్టర్ల సదస్సులో అధికారులు వెల్లడించారు. ఏపీలో 1.61 కోట్ల డొమెస్టిక్ కనెక్షన్లు, 10 లక్షల కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. రోజుకు 4000 మెట్రిక్ టన్నుల గ్యాస్ డిమాండ్ ఉంది. గ్యాస్ కంపెనీల వద్ద ప్రస్తుతం 21,505 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం విశాఖ హోటల్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. యుద్ధం నేపథ్యంలో ఏర్పడిన కమర్షియల్ గ్యాస్ కొరత హోటల్ వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తోంది. సరిపడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా లేకపోవడంతో హోటల్స్ మూసేయడానికి వ్యాపారులు సిద్ధమవుతున్నారు. విశాఖ హోటల్స్ అసోసియేషన్ సభ్యులతో మా ప్రతినిధి నాయుడు మాట్లాడారు. ఆ డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో మన రాష్ట్రంలో గ్యాస్ కొరత తీవ్రంగా వేధిస్తుంది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ కొరత విషయంలో హోటల్ యజమానులు ఆందోళనకు గురి చేస్తుంది. కమర్షియల్ గ్యాస్ కొరత వల్ల ఇటు విశాఖ నగరంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి, ఎన్ని హోటళ్లకు ఇబ్బంది కలుగుతుందనే విషయాలు మనతో మాట్లాడడానికి హోటల్స్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. ఏ విధంగా అయినా ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు మీరు? గల్ఫ్ కంట్రీస్లో ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి మాకు సమాచారం అందిందండి. మీకు ఒక 4-5 రోజుల తర్వాత నుంచి మేము గ్యాస్ సప్లై చేయలేమండి అని చెప్పారు. మనకి వైజాగ్ ప్రతిరోజు కూడా ఒక 3 షిప్స్ వస్తాయి. ఇప్పుడు వచ్చేసరికి 3 రోజులకు ఒక షిప్ వస్తుంది. అది కూడా వచ్చిద్దా రాదా అనేది తెలియటం లేదండి. దాని వలన రెసిడెన్షియల్గా డొమెస్టిక్ సిలిండర్సే ఫిల్లింగ్ ఇస్తున్నారు, కానీ కమర్షియల్ సిలిండర్ ఫిల్లింగ్ ఇవ్వట్లేదండి. సివిల్ సప్లైస్ మినిస్టరు నారాయణ మనోహర్ గారు నిన్న రియాక్ట్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో కూడా వైజాగ్లోనే కాదు, మనకి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా ఎక్కడ కూడా గ్యాస్ కొరత లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారండి. కానీ ఇక్కడికి వచ్చేసరికి లైవ్లోకి వచ్చేసరికి ఆ పరిస్థితి లేదండి. ముంబై కానీ లేదంటే బెంగళూరు లాంటి నగరాల్లో హోటల్స్ మూసివేసే పరిస్థితి వచ్చింది. దాదాపు హైదరాబాద్లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు గ్యాస్ కొరత వల్ల మన విశాఖలో అలాంటి పరిస్థితి నెలకొని ఎదుర్కొనేది ఏమైనా ఉందా? ఈరోజు హోటల్ ఓనర్స్ హోటల్స్ నడుపుకోవడం అనేది భయంగా ఉంది. మాకు అత్యవసర సర్వీస్ కింద గ్యాస్ను కూడా మీరు ప్రకటించండి. యుద్ధం అయిపోయేంత వరకు మాకు ఎన్ని సిలిండర్లు అవసరం ఉంటాయో అన్ని సిలిండర్లే ఇవ్వండి. మేము ఒక్కటి కూడా స్టాక్ పెట్టుకోము. మేము గ్యాసే ఉంచుకొని మీరు లేదు అని ఉంచుకున్న సిలిండర్ మీరు బ్లాక్లో అమ్ముకుంటే మరి మేమేం చేయాలి? కమర్షియల్ గ్యాస్ను కూడా అత్యవసర సర్వీసుల పరిధిలోకి తీసుకురావాలని, గ్యాస్ ఉన్నప్పటికీ కూడా కొంతమంది బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లై శాఖ మంత్రి గ్యాస్కి సంబంధించి ఎలాంటి కొరత ఉండదని చెప్పినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అది కనిపించడం లేదని, కాబట్టి తమకు హోటల్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన విధంగా కమర్షియల్ గ్యాస్ను అందించాలని చెప్పి హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.